చెప్పినా కదా బ్యాగ్ దూరమని. ఎంతసేపు ఇంకా చదువుతా ఆగే చెల్లే. కార్తీక్ ఏమైంది? పైన మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? లేదు వదిన, మీ ఇద్దరేం గొడవ పడలే. ఎందుకు ఏమైంది? అది పైనుంచి కిందికి వచ్చిన దగ్గర నుంచి నేను పోతా కానీ ఒకటే సావ కొడుతుంది. ఎందుకు ఏమైంది? ఏం లేదు వదిన. కళ్యాణి ఎందుకు ఏమైంది? ఎందుకు ఇప్పుడు ఇంటికి పోవడం? నేను ఎవరి ఇంటికి పోతా అన్నట్టు చేస్తానులేండి, మా ఇంటికి నేను పోతా అంటున్నా. అదేనే చెల్లె, మా అమ్మయ్య బావ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక మాట చెప్పు. బావ నిన్నే బస్ స్టాండ్ లో దించేసి వస్తాడు. నేనేమో చిన్నపిల్లనా అక్క? బావ బిజీగా బాగుంటాడు. నేను బస్ అయినా ఆటో పట్టుకొని పోతుంది. అట్లా కాదు కళ్యాణి, చిన్నపిల్లలా వేస్తావు ఎందుకు చెప్పు? ఇండోర్లు ఇంట్లోనే ఉండి ఇప్పుడు వెళ్లే ముందు మా అన్నకి నాన్నకి వెళ్తా అని చెప్పకుంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? అదే బావా, మొత్తానికి ఇంట్లో ఉండట్లేదు, వాళ్ళు వచ్చినాక చెప్పేళ్ళమంటున్నావు. ఇప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి ఎవరు పొమ్మంటుండే? నువ్వే పోతా అంటున్నావు. సరే పోయే ముందు వాళ్ళకి చెప్పిపో అంటున్నా అంతే. సరే బావా, మంచిది. నేను ఇంట్లోకి వెళ్ళి పోతే మీకు టార్చర్ తప్పుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు కదా. అసలు నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావే? నీ ఎంత తెలివి నాకెక్కడిది బావా. అయినా అక్క, నేను బ్యాగ్ చదవమన్నా చూడు, నాకు బుద్ధి లేదు, నేనే చదువుకుంటా. ఏమైంది కార్తీక్? పైన ఏమైనా గొడవ పడ్డారా మళ్ళా? గొడవ లేదు, ఏం లేదు వదిన. నేను బయట ఉన్నప్పుడు అది ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేసినా అని చెప్పేసి అడిగిన అంతే. అంత చిన్నదానికి కలుగుతుందా కార్తీక్? అసలు ఏమైంది చెప్పు. అరే అంతే వదిన, ఊరికే ఫోన్లు ఎక్కువ సతాయించకని చెప్పేసి అన్న అంతే.